ఈ రోజున మనము ఆదికాండము 38వ అధ్యాయం వినబోతున్నాము. ఇందులో యూదా కథ రాయబడి ఉంది. ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుల వంశావళిలో ప్రముఖుడు. రాజదండము ఈ వంశానికి సంక్రమించింది. అయితే ఇదొక విషాద గాథ. వినండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అనే ఒక అదుల్లామీయుని యొద్ద ఉండటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. ఒక అదుల్లామీయునితో సంప్రదించడానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక కనానీయ స్త్రీని చూచాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. షూయా అనే ఒక కనానీయ కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు. ఆమెను కూడాడు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. అతడు వానికి ఏరు అని పేరు పెట్టాడు. యూదా పాపం చేశాడు. విభచరించి కన్న కొడుకుకు ఏరు అని పేరు పెట్టుకున్నాడు. ఆమె మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆ పిల్లవానికి హోనాను అని పేరు పెట్టిండ్రు. మూడోసారి ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని వానికి షేలా అని పేరు పెట్టింది. ఆమె వీణ్ణి కన్నప్పుడు అతడు కజీబులో ఉన్నాడు. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అనే స్త్రీని పెళ్లి చేశాడు. ఇక్కడ మనకు తామారు అనే వ్యక్తి కనబడుతున్నది. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు ఉన్నది. ఈ కుటుంబమంతా ఒక పెద్ద పాప చరిత్ర. యూదా యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపాడు. అప్పుడు యూదా యోనానుతో అన్నాడు, నీ అన్న భార్య వద్దకు వెళ్లి మరిది ధర్మం చెల్లించి సంతానము కలుగచేయి. యోనాను ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెను కూడినప్పుడు తన అన్నకు సంతానము కలగకుండా తన రేతస్సును నేల మీద విడిచాడు. అతడు చేసినది యెహోవా దృష్టిలో చెడ్డ పని కనుక ఆయన అతన్ని కూడా చంపాడు. ఇప్పుడు యూదా ఇతడు కూడా తన అన్నల వలె చనిపోతాడనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడు అయ్యే వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న ఆచారము అలాంటిది. ఒక వ్యక్తి చనిపోతే తన సోదరుడు చనిపోయిన వాని భార్యను వితంతువును పెళ్లాడాలి. యోనాను అలా చేయటానికి ఇష్టపడలేదు. అతని స్వార్థ బుద్ధికి గాను దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. యూదాకు మరొక కొడుకు ఉన్నాడు. విధవరాలైన తన కోడలికి యూదా సలహా ఇస్తున్నాడు. నా కొడుకుకు యుక్త వయసు వచ్చేంత వరకు నీవు వెళ్ళి నీ తండ్రి ఇంట విధవరాలై ఉండాలి. కాబట్టి తామారు వెళ్ళి తండ్రి ఇంట నివసించింది. చాలా రోజులు అయిన తరువాత లూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయింది. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది హీరా అనే తన స్నేహితునితో తిమ్నాతుకు తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి వద్దకు వెళ్ళాడు. యూదాకు హీరాకు ఉన్న వ్యాపార సంబంధం చూడండి. వీరిద్దరి మధ్య గొర్రెల వ్యాపారం జరుగుతున్నది. వీరిద్దరికి ఉమ్మడిగా ఎన్నెన్నో గొర్రెలు ఉన్నాయి. గొర్రె ఉన్ని కత్తిరించేందుకు యూదా అదుల్లామీయుని యొద్దకు వెళ్ళాడు. ఇంతవరకు తామారు వైధవ్యం అనుభవిస్తూ తండ్రి ఇంట ఉండిపోయింది. యూదా తన కొడుకైన షేలాను ఇచ్చేటట్లు లేడని తామారు పసికట్టింది. ఇప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తనకిచ్చి పెళ్లి చేయకపోవడం చూచి ఆ వైధవ్య వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతా కప్పుకొని తిమ్నాతుకు పోయే మార్గంలో ఉన్న ఈనాయమున ద్వారమున కూర్చున్నది. షేలా యూదాకు మూడో కొడుకు. తామారుకు యూదా మనసు తెలిసిపోయింది. అతడు ఎలాగూ తనను షేలాకు చేసుకోడని తెలిసి విషయంలో ప్రత్యేక చర్యకు పూనుకున్నది. ఆమె విధవరాలి వస్త్రాలు తీసివేసింది. ముఖం కప్పుకున్నది. దారి పక్కన ఒక వేశ్యలాగా కూర్చున్నది. యూదా ఆమెను చూసి ఆమె తన ముఖం కప్పుకున్నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలు అని తెలియక నీతో పోతాను రా అన్నాడు. అందుకు ఆమె అన్నది, నేను నీతో వస్తే నాకు ఏమి ఇస్తావు? చూడండి, ఈ యూదా ఎలాంటివాడో గమనించండి. తాను ఒక కనానీయ స్త్రీని చేసుకున్నాడు. ఆమె షూయ కుమార్తె. మళ్ళీ ఇక్కడ తామారుతో సంపర్కానికి తయారయ్యాడు. కదంతా చీకటి తప్పు. యూదా అనుకున్నాడు ఆమె వేశ్య. తన మామను మోసగించి తన కోరికను తీర్చుకోవాలి అనుకున్నది ఆమె. నేను మందలో నుండి మేకపిల్లను పంపుతాను. నీవు అది పంపే వరకు ఏదైనా కొదవ పెడితే అలాగే ఒప్పుకుంటాను. నీ వద్ద ఏమి కొదవ పెట్టమంటావు అని అడిగాడు యూదా. నీ ముద్ర, దాని దారము, నీ చేతి కర్ర నా దగ్గర కుదువ పెట్టాలి. అలాగే అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
ఇప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసి తన వైధవ్య వస్త్రాలను ధరించింది. తరువాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి కురువను పుచ్చుకోవడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. యూదా తన స్నేహితుణ్ణి పంపించాడు. అతడు ఆమె కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ ఒక వేశ్య ఉండాలి, ఆమె ఏది అని అక్కడి వారిని వాకప్ చేస్తున్నాడు. మార్గమందు ఈ నాయము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నది అని ఆ మనుషులను అడిగితే ఇక్కడ వేశ్య ఎవరూ లేరే. కాబట్టి అతడు యూదా దగ్గరికి వెళ్లి ఆమె నాకు కనబడలేదు, ఇక్కడి మనుషులు ఇక్కడ ఏ వేశ్య లేదే అని అంటున్నారు. యూదా అన్నాడు, మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకుంటే ఉంచుకోమను. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు అని ఊరుకున్నాడు. సుమారమే 3 నెలలైన తరువాత యూదాకు తెలిసింది, నీ కోడలైన తామారు జారత్వం చేసింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది. అప్పుడు యూదా అన్నాడు, ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయాలి. యూదా ఎంత పని చేశాడో చూడండి. తన అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే ధోరణి యూదా కనపరుస్తున్నాడు. తన సొంత ప్రజలు కనానీయులాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవుడు వారిని ఈ దేశం నుండి తొలగించి కొంతకాలము ఈజిప్టుకు పంపబోతున్నాడు. వారిని ప్రత్యేకించి గోషేము ప్రాంతంలో ఉంచి కనానీయ ప్రాంతాల నుండి తప్పించబోతున్నాడు. ఇశ్రాయేలీయులు కనానీయులతో ఒకటైపోతే దేవుని సంకల్పానికి భంగము వాటిల్లుతుంది. ఈ యూదా ఏ విధంగా ప్రవర్తించాడో చూచాము కదా. సిగ్గుమాలిన రీతిగా వ్యవహరిస్తున్నాడు. ఇతరులలో పాపమున్నదని శిక్షించాలనే పలుకుతున్నాడే గాని తనలోని పాపాన్ని గుర్తించలేకపోతున్నాడు. దావీదు రాజు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అతనికి ఒక కథ చెప్పాడు, గొర్రెపిల్ల కథ. ధనవంతుడు తన పొరుగువాని గొర్రెను బలత్కారముగా తీసుకొని దానిని వధించి అన్యాయం చేశాడు. ఈ మాట వినగానే దావీదు అతన్ని శిక్షించాల్సిందే అన్నాడు. అప్పుడు నాతాను, ఆ మనుష్యుడవు నీవే అని వేలు పెట్టి చూపాల్సి వచ్చింది. ఇది దాగని నిజం. పాపము చేసి శిక్ష అనుభవించాల్సిన వ్యక్తి ఇతరుల పాపాన్ని వేలుపెట్టి చూపడం జరుగుతుంది. అందుకే ప్రభువు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఉద్దేశించి, ఈలో పాపము లేనివాడు మొదట ఈమె మీద రాయి వేయండి అన్నాడు. సరే, ఇక్కడ యూదా సంగతి చూడండి. ఇతడు చేసిన పాపము ఘోరమైనది. తన సొంత కోడలితో వ్యభిచారం చేశాడు. స్థానికంగా కనానీయులు అలాగే చేస్తారు. ఈ రోజున లోకమంతటా లైంగిక అవినీతి పెచ్చరిల్లిపోవుచున్నది. దేవునిని ఎరగని ప్రజలు కామాతురులై ముఖ్యమైన అభిలాషలు తీర్చుకునేందుకు అయినా చేస్తారు. కానీ దేవుని ప్రజలు అట్టి వాటి నుండి ప్రత్యేకంగా ఉంటారు. అలా ఉండకపోతే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున కనానీయ జాతి ఏమైంది? నామ రూపాలు లేకుండా అంతరించిపోయింది. దేవుడు వారికి తీర్పు తీర్చాడు. సోదరీ సోదరులారా, చరిత్ర నేర్పే ఈ పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని తీరాలి. విశేషించి క్రైస్తవ ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఈ 38వ అధ్యాయము బైబిల్లో అసలు ఎందుకు ఉన్నది అంటారా? మనకు పాఠం నేర్పడానికే. దేవుడు పాపాన్ని సహించడు. ఇశ్రాయేలీయులు తన సొంత ప్రజలే అయినా వారు పాపం చేసినప్పుడు, తమ ప్రత్యేకతను కోల్పోయినప్పుడు దేవుడు వారిని తీసుకొని పోయి అన్యుల దేశంలో ఈజిప్టులో ఉంచి వారికి క్రమశిక్షణ అలవర్చాడు. 25వ వచనము, ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ వద్దకు ఆ వస్తువులను పంపి కబురు చెప్పింది. ఇవి ఎవరివో, ఆ మనుష్యుని వలన నేను గర్భవతినయ్యాను అని చెప్పింది. ఈ ముద్ర, ఈ దారం, కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి. యూదా ఆమెను కాల్చి చంపాలి అన్నాడు. ఆమె అన్నది, నేను కనబోయే బిడ్డకు తండ్రి ఎవరో మీరు తెలుసుకోండి. ఈ వస్తువులు ఎవరివో అతడే ఈ బిడ్డకు తండ్రి. ఇగో ఆ వస్తువులు. యూదా వాటిని చూచాడు. ఆ వస్తువులు తనయే అని గుర్తుపట్టాడు. నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. అతడు ఆమెను మళ్లీ ముట్టలేదు, ఆమెను కూడలేదు. తాను చేసిన నీచమైన పనికి తనకే అసహ్యమేసింది. కనానీయ ప్రజల పద్ధతులను తాను అనుసరించటం సిగ్గుచేటు. సోదరీ సోదరులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు లేకపోలేదు. ఇవన్నీ మనకు ఉపయుక్తమైన పాఠాలు, దృష్టాంతాలు. నేటి తరానికి క్రైస్తవులమైన మనము మంచి మాదిరిగా ఉండాలి. వారి అంతస్తుకు మనము దిగజారకూడదు. మన నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవి. ఈ విషయంలో లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు.
అలనాడు నోవాహు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకి. అందరూ నోవాహు పిచ్చివాడు అన్నారు. గాని అతడు ఓడను నిర్మించడం మానలేదు. దేవుడు చెప్పినట్లే చేశాడు. సోదరుడా, సోదరి, నీవైతే అలా చేస్తావా? లేక నలుగురితోటి వారి సలహాను అనుసరించి దిగజారిపోతావా? మనము ప్రజలకు ఉన్నత ప్రమాణాలు చూపాలి కాని లోకంతో ఒకటైపోకూడదు. కాకిని కోకిలగా మార్చాలి కాని కోకిలను కాకిగా మార్చకూడదు. గోధుమ గింజల వంటి మనము పువ్వులను గోధుమలుగా మార్చాలి కాని మనము గురుగులతో కలిసిపోకూడదు. దేవుని వాక్య ప్రమాణానికి మనము వెదగాలి గాని దిగజారిపోకూడదు. ప్రజలను ఆకర్షించటానికి లౌకిక పద్ధతులు వాడకూడదు అని ఏలు రాజాజ్ఞ సైతము ధిక్కరించి ఉన్నత ప్రమాణాన్ని నిలుపుకున్నాడు. అనాకర్ష పద్ధతులు మనకు పనికిరావు. జనం వచ్చినా రాకపోయినా మన నైతిక ప్రత్యేకతను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. యేసు ప్రభువు 12 మంది శిష్యులనే ఏర్పరచుకున్నాడు. పెద్ద గుంపును చేర్చుకోలేదు. ఏదో బ్రహ్మాండమైన జనసమూహము వస్తేనే కాని అది గొప్ప సేవ కాదు అని భ్రమపడకూడదు. 10 మంది ఉన్నా కంగారు పడనక్కరలేదు. ఎంతమందికైనా సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించాలి. దేవుని వాక్యం బలమైనది. వాక్యామృతాన్ని మంచి శుభ్రమైన స్వచ్ఛమైన పాత్రలో పోసి ప్రజలకు అందించాలి. అయితే యూదా సంగతి చూడండి. అతడు తన సాక్ష్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. తాను కూడా సగటు కనానీయుల స్థాయికి దిగిపోయాడు. దాని వలన వచ్చిన ఫలితాలు ఎంతో విషాదకరమైనవి. తామారు ప్రసవకాలమందు కవల పిల్లలు ఆమె గర్భంలో ఉన్నారు. ఆమె ప్రసవిస్తున్నప్పుడు కవల పిల్లల్లో ఒకడు తన చెయ్యి బయటికి చాచాడు. గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి తన చేతికి కట్టి మొదట బయటికి వచ్చాడు అని చెప్పింది. అతడు తన చేయి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడు ఆమె అడిగింది, నీవెందుకు ఇలా చీల్చుకొని బయటికి వచ్చావు? అందుచేత అతనికి పెరెస్సు అని పేరు పెట్టబడింది. తరువాత చేతికి తొగరు నూలు గల సహోదరుడు బయటికి వచ్చాడు. అతనికి జరహు అని పేరు పెట్టబడింది. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని పరిశీలిస్తే మనకు ఒక సంగతి బోధపడుతుంది. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు యూదాను, యూదా అతని అన్నదమ్ములను కన్నాడు. యూదా తామారును, పెరెసును, జరహును కన్నాడు. పెరెసు ఎస్రోమును కన్నాడు. ఎస్రోము హారాను కన్నాడు. విధంగా ఈ వంశావళిని అనుసరిస్తూ పోతే చిట్ట చివరికి 16వ అధ్యాయంలో యాకోబు మరియ భర్త అయిన యేషేబును కన్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. రీతిగా యేసుక్రీస్తు యూదా తామారు ద్వారా వచ్చాడని, యేసుక్రీస్తు వంశవృక్షంలో వీరందరి పేర్లు ఉన్నాయని మనము గుర్తించాలి. యేసు మానవ కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఆయన వంశావళిలో పాపుల పేర్లు ఉండటము ఆశ్చర్యమేమీ కాదు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ఎంత ఘనుడో చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాడు. యేసుక్రీస్తు అతి కాంక్షణీయుడు. ఆయన వంశావళిలో తామారు, అహబు మొదలైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. రూతు మొదలైన అన్యుల పేర్లు ఉన్నాయి. అందుచేత ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. ఎలాంటి పాపిష్టి కుటుంబంలో పుట్టిన వ్యక్తినైనా రక్షించి ఆ వ్యక్తి తలెత్తి తిరగడానికి ధైర్యము, నిష్కల్మషమైన సాక్షి దయచేయగలడు. యేసుక్రీస్తుకే యుగ యుగములకు మహిమ చెల్లునుగాక.